మన తెలుగు రాష్ట్రాల మీడియాకి అంతర్జాతీయ పరిణామాల్లో ఆంధ్ర లింకు లేకపోతే భారత లింకు ఉన్నటువంటి వాటి మీద పెద్ద పట్టించుకునేటటువంటి యంత్రాంగం లేనట్టుంది. ఎంతసేపటికి ఆ పార్టీ, ఈ పార్టీ వీళ్ళ సొల్లి కబుర్లు తప్పించి దేశము, దేశాన ప్రాధాన్యతలు ఇవన్నీ అతి పరిమితమే. మొన్న యుద్ధం వచ్చినప్పుడు అందుకనే ఓ బ్రేకింగ్ వేయడం దాని మీదనే పదే పదే మాట్లాడుకుంటుంటాం తప్పించి వ్యూహాలేంటి, ఎత్తులేంటి, ప్లానింగ్ ఏంటి, ఎలా జరుగుతోంది ఇట్లాంటిదేమీ లేదు. ఇక పైగా మళ్ళీ ఏ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులతో 2 ముక్కలు మాట్లాడించి మొత్తం పెంట చేసుకుని వదిలిపెడతా ఉంటుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కి, భారత్‌కి ఓ పక్కన బెడిసుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారతదేశంలో షెల్టర్ తీసుకుంటుంది. దానికి కారణమైంది ఎవరు? యూనస్ అనేటటువంటి వాడు. ఈ యూనస్ అనేటటువంటి వాడు ఇప్పుడు అమెరికా చేత డిప్యూట్ చేయబడినటువంటి వాడు. వాడికి బంగ్లాదేశ్ సైన్యం సహకరించబట్టి వాడొచ్చి నాయకుడయ్యాడు. అక్కడ తిరుగుబాట్లు ఎవరో చేస్తారు. అవసరమైతే కాల్చి అవతల పడేయొచ్చు. కానీ కాల్చి అవతల పడేయమన్నా, యాక్షన్ తీసుకోమన్నా చెయ్యకుండా ఆగింది బంగ్లాదేశ్ సైన్యం. అంటే ఆ సైన్యం వెనకాల నడిపించింది అమెరికా. ఆ సైన్యాన్ని కంట్రోల్‌లో పెట్టింది అమెరికా. ఈ చిన్న దేశాల సైన్యాలు ఎట్లా ఉంటాయంటే స్థానిక ప్రభుత్వాల కంటే కూడా ఈ అంతర్జాతీయ ఒత్తిడి చేయగలిగినటువంటి దేశాలు ఇన్వాల్వ్ కానంత వరకు ఇక్కడున్న నాయకత్వాల మాటే వింటాయి. వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో వెంటనే వాళ్ళని బాసులుగా భావించి వీళ్ళని పక్కన పెట్టేస్తారు. సొంత దేశ ప్రధానమంత్రులు, సొంత దేశ అధ్యక్షులు. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఎస్పెషల్లీ ఆయా అంటే ఆ దేశాల్లో రేపు పొద్దున్న రిటైర్ అయిపోయాక ఏదో నార్మల్ బతుకులు బతకడం కంటే విలాసవంతమైన జీవితాలు అమెరికా, యూరోప్‌లో బతకాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైన్యాలు. వాళ్ళని వాళ్ళ యొక్క ఆ ఆశని క్యాచ్ చేసుకుంటాయి ఈ అమెరికా, యూరోప్ దేశాలు. ఇప్పుడు అట్లాగే బంగ్లాదేశ్ సైన్యం అమెరికా చెప్పు చేతల్లో నడిచి యూనస్‌ని అక్కడ ప్రతిష్ఠించి హమాస్‌ని హసీనాని భారత్ పారిపోయేలా చేసింది. ఇన్ని రోజులు నడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. ఇప్పటికే ప్రజా తిరుగుబాటు ప్రారంభమైపోయింది. ధరలు పెరిగిపోవడం, పరిశ్రమలు రావట్లేదు, వ్యాపారాలు రావట్లేదు. ఎందుకంటే కల్లోలితర దేశంలో ఎవడొచ్చి వ్యాపారం చేస్తాడు, ఎవడెళ్ళి వ్యవసాయం చేస్తాడు, ఎవడొచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాడు. ఉన్నటువంటిదంతా కూడా హారత కర్పూరంలా కరిగిపోతూ ఉంటుంది. నిరంతర సంఘర్షణ వాతావరణంలో బ్రతుకు ఎలా ఉంటుంది? అందిన గాడికి బతికేద్దాం, అందిన గాడికి తినేద్దాం అనుకున్నట్టు ఉంటుంది. దాంతో తల్లడిల్లిపోతున్నటువంటి పబ్లిక్ ఇప్పుడు తిరుగుబాటు స్వరాలు పెట్టారు, ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఏ ఉద్యమాలని అడ్డం పెట్టుకుని హసీనాని దించారో ఇప్పుడు అవే ఉద్యమాలు ఇప్పుడున్న పాలకుడికి వ్యతిరేకంగా వెళ్తున్నాయి. అయితే వాడికి మాత్రం యూనస్‌కి మాత్రం అమెరికా అండదండలు ఉన్నాయి. చైనా అండదండల కోసం ఈ మధ్యన వాడు అక్కడ ఉన్నటువంటి ఒక విమానాశ్రయాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడ్డటువంటిది కూడా చూసుకున్నాం మన చికెన్ నెక్ ప్రాంతానికి. ఇప్పుడు అక్కడ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. బంగ్లాదేశ్ సైనిక హెడ్ ఇప్పుడు యూనస్‌కి వ్యతిరేకంగా బహిరంగ స్వరం ప్రకటించాడు. ఎవరైతే వకర్ ఉజ్జమాన్, ఈ వకర్ ఉజ్జమాన్ అనేటటువంటి ఆయన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, తను కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైతే యూనస్ ఈ దేశానికి పెద్ద తలనొప్పిగా మారాడు, ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి, పరిపాలన చేతకానటువంటి వ్యక్తి, ఇతనిలాంటి వలన ఇప్పుడు దేశం నాశనం అవుతుంది, తక్షణం ఎన్నికలు జరపాలి అన్నటువంటిది. అంటే ఓ రకంగా ఇది ఒక అల్టిమేటం, సైనిక తిరుగుబాటు లాంటిది. నువ్వు ఇమ్మీడియట్గా త్వరగా ఎన్నికలు పెట్టుకుని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, లేదా ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారో చూద్దాం. క్రిందటిసారి ప్రజలు ఎన్నుకున్నారు హసీనాని. ప్రజలు ఎన్నుకున్న హసీనాని దించేసేసి వచ్చినోడు యూనస్. నిన్ను ప్రజలు ఎన్నుకుంటారా? ఎన్నుకోవు. లేదా హసీనా వాళ్ళని ఎన్నుకుంటారా? ఎన్నుకోవద్దు. ఇక ఎన్నికల ద్వారా తేలే పాలకుల్ని మేము డిసైడ్ చేస్తాం, మేము ఒప్పుకుంటాం తప్పించి నిన్ను ఒప్పుకోమని బహిరంగంగా సవాల్ విసిరినట్టు. ఇది సైనిక తిరుగుబాటులోని తొలి అంకం. దీనికి యూనస్ బ్యాచ్ ఏ అమెరికా నుంచినో ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు ఏమైనా కంట్రోల్ కావచ్చు. లేదు అమెరికా చోద్యం చూస్తూ కూర్చుందంటే కనుక రేపో మాపో అంటే ఈ యూనస్ వీళ్ళని ఏదన్నా అన్నాడు అనుకో సైన్యం, అప్పుడు సైన్యం తిరుగుబాటు చేసి యూనస్ను కూడా దించేయచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.